వెల్కమ్ టు అర్షల్స్ మామ్ వరల్డ్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బెండకాయ పులుసు. బెండకాయ పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఆలస్యం ఎందుకు, చేసుకుందాం వచ్చేయండి. దానికి ఏమేమి కావాలో చెప్తాను. ఒక పావు కేజీ బెండకాయ తీసుకున్నాను. బెండకాయలని నీట్గా వాష్ చేసుకొని ఈ సైజులో ముక్కలు కట్ చేసుకున్నాను. ఎందుకంటే పులుసు కాబట్టి ఇలా ఉంటే బాగుంటుంది. సో ఇలా కట్ చేసుకున్నాను. ఒక మీడియం సైజు ఆనియన్. దానికి కావాల్సింది మొదటిగా చింతపండు. మనం ఎంత పులుపు తింటామో అంత చింతపండు మనము చింతపండు నీళ్ళల్లో నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక చిన్న టేబుల్ స్పూను కారము, అలాగే పోపులోకి అవసరమైన జీలకర్ర, ఆవాలు, కొంచెం చివరి లిటిల్ బిట్ మెంతులు, అలాగే 4 పచ్చిమిర్చి, కొబ్బరి పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్, అండ్ నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకున్న కొత్తిమీర, అండ్ సాల్ట్ రుచికి సరిపడినంత. ఇంకెందుకు ఆలస్యం, బెండకాయ పులుసు మంచిగా రుచిగా చేసేసుకుందాం. వచ్చేసేయండి, మన కిచెన్లోకి వెళ్దాం. మొదటగా మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోవాలి. ఇందులో ఇప్పుడు మనము ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఫ్రై అయ్యాక మనం మొదటిగా ఆవాలు, జీలకర్ర అండ్ 2 కొంచెం లిటిల్ బిట్ మెంతులు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చి, కొంచెం ఫ్రై అవుతుండగా మనం ముందుగా కట్ పెట్టుకున్న ఆనియన్స్, ఈ ఆనియన్స్ అన్నీ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనము వేయించుకోవాలి. అందులో ఇప్పుడు 2 పచ్చిమిర్చి ఇట్లా 4 చీలికలుగా 2 చీలికలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి. మళ్ళీ కలపాలి, మిక్స్ చేసుకోవాలి మంచిగా. ఇప్పుడు మంచిగా ఇందులో మనము ముందు కొంచెం ఒక చిన్న టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాం కదా, ఆ కారం కూడా వేసేసుకోవాలి. మనం మొదటగా కొన్ని బెండకాయలన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ మూత పెట్టేసి మనం ఒక 4 నుంచి 5 నిమిషాలు వదిలేయాలి. మధ్య మధ్యలో మనం ఒకసారి కలుపుకోవాలి. ఈ బెండకాయలన్నీ బాగా కుక్ అయిపోవాలండి ఆయిల్లో, అప్పుడే మనకి జిగటగా అట్లా లేకుండా ఉంటుంది మంచిగా. ఇప్పుడు కొంచెం మన రుచికి సరిపడినంత ఉప్పు,
ఉప్పు కారాలు ఎవరికి ఎలా కావాలో అట్లా వేసుకోండి. ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి మనం మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి బెండకాయలు పచ్చివాసన అంతా పోయే వరకు మనము మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలండి. ఒక 7 నిమిషాలు తర్వాత మనం చూసిన తర్వాత మూత తీసేసి మనం ముందుగా చింతపండు వాటర్ పిండుకొని పక్కన పెట్టుకున్నాం కదా, చింతపండు జ్యూస్ వేసేయాలి. వేసేసి మంచిగా మంచిగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ మనము యాడ్ చేసుకోవాలి. పులుసు కదండి, కొంచెం నీళ్ళు ఇది బెండకాయ మునిగే వరకు. మూత పెట్టేసుకొని ఇంకొక 10 నిమిషాలు వదిలేయాలి. ఒకసారి ఉప్పు కారం కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఏదైనా తక్కువైతే వేసేసుకోండి. ఇంకా మూత పెట్టేసి మనం ఇంకో 10 మినిట్స్ వదిలేద్దాం. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి మన కర్రీ కుక్ అవుతుంది మంచిగా. ఒకసారి తిప్పేసుకొని బెండకాయలు కూడా మంచిగా కుక్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఏంటంటే మనం పులుసుల్లో కానీ ఫ్రైస్లో కానీ కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ అండి, అది మిక్స్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. నేను ఆ పౌడర్ యాడ్ చేస్తున్నాను, ఇది చాలా టేస్ట్ వస్తుంది. చూడండి కొంచెం వేసాక మళ్ళీ ఒకసారి కలిపేసేసి చాలా బాగా వస్తుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది, స్మెల్ భలే ఉంటుంది, అరోమా కూడా. ఆ పౌడర్ అది చేసి పెట్టుకోండి. ఇలా పులుసులు కానీ చారులు ఏవి చేసినా కానీ అందులో వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనము అది వేసాక మళ్ళీ కుక్ చేద్దామండి, ఎందుకంటే మన ముక్క మంచిగా కుక్ అయిపోవాలి పులుసుకి కదా, అందుకోసం అని చెప్పేసి ఇంకొక 5 నిమిషాలు కుక్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి తీసి చూద్దామండి 5 మినిట్స్ తర్వాత. ఆహా, మన బెండకాయ పులుసు మంచిగా అయిపోతుందండి. ఇది ఇప్పుడు మనం ముందుగా ఒక కోకోనట్ కొంచెం పక్కన పెట్టుకున్నాం కదా, ఒక 2 టేబుల్ స్పూన్స్. ఇది చాలా టేస్ట్ వస్తుందండి దీనికి. అది మీరు పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు, ఎండుది డ్రై ఉంటే డ్రై పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే చాలా, అసలు ఈ పులుపుకి ఈ కొబ్బరి అంతా కూడా భలే ఉంటుంది టేస్ట్. సో ఎండు కొబ్బరి ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు అయితే స్కిప్ చేసుకోవద్దనే చెప్తా, ఎందుకంటే దీనివల్లే ఈ కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. వేసుకుంటే బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. చూసారా మన కొబ్బరి చక్కగా ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది. మనం వేసింది కొంచెం ఆయిల్ కాబట్టి కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు ఇంకొక 2-3 నిమిషాలు ఉంచేసి ఆ తర్వాత మనము కొత్తిమీర వేసుకొని ఆల్మోస్ట్ ఇంకా మనది అయిపోయిందండి మన బెండకాయ పులుసు. కొత్తిమీర వేసేసుకుంటే మన కూర అయిపోయినట్టే. ఒక 2 నిమిషాలు మళ్ళీ అలా వదిలేద్దాము. చూసారండి చక్కగా మరిగిపోతుంది, అయిపోయింది మన కర్రీ. అయితే దీనికి కొంచెం ఎవరన్నా ధనియాల పౌడర్ అట్లా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి, అదంతా మీ ఇష్టం అండి, నేనైతే యాడ్ చేయను. ఇప్పుడు ఏంటంటే మనం ఇంకా చక్కగా ఉడికిపోయింది. చూసారా ఇంకా కూడా మంచిగా కుక్ అయిపోయినాయి అన్నీ. మన పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇందులో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా, ఆ కొత్తిమీర కూడా వేసేసుకొని
2 నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇలా ఉందండి, కొంచెం కుక్ అయిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మన బెండకాయ పులుసు రెడీ అయిపోయిందండి. చూస్తుంటే చాలా ఎమ్మీగా ఉంది, చాలా టేస్టీగా కూడా ఉంది. ఇందులో మెయిన్గా ఏంటంటే మనం కొబ్బరి యూజ్ చేసాము. అసలు కొబ్బరి అనేది మీరు యూజ్ చేసి ఒకసారి ట్రై చేయండి, ఇంకా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. చాలా టేస్టీగా ఉంటుందండి. కాలుష్యం ఎందుకు, వచ్చేసేయండి, లంచ్ చేద్దాము. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.